హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు చాలా మంచి వార్త, మీరందరూ ఆనందించే ఒక శుభ పరిణామం. అండ్ ముఖ్యంగా సంగీత రసికులు, సంగీతాన్ని ఎంతో ప్రేమించేవాళ్ళు, వాళ్ళందరూ కూడా సంగీతాన్ని అనుభవించి ఒక జీవన విధానంగా మలుచుకున్న వాళ్ళందరూ కూడా ఆనందించే ఒక గొప్ప పరిణామం చోటు చేసుకుంది. దాని గురించి మీతో నా ఆనందాన్ని కూడా పంచుకోవడం కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. ప్రముఖ గాయకుడు, గానగంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ఘంటసాల గారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించడానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేసి దానికి సంబంధించిన ఒక జీవోను కూడా పాస్ చేయడం జరిగింది. అంటే ఘంటసాల గారి విగ్రహాన్ని మీకు గుర్తున్న వాళ్ళకి తెలుస్తుంది, బాలసుబ్రహ్మణ్యం గారే ప్రతిష్ఠించారు. ముందు లలిత కళా తోరణంలోనే ఎక్కడో పెట్టి తర్వాత మళ్ళీ అక్కడి నుంచి రవీంద్ర భారతికి షిఫ్ట్ చేయడం జరిగింది. అప్పుడు లతా మంగేష్కర్ లాంటి ఒక ఆవిడ, భారతరత్న లతా మంగేష్కర్ గారు కూడా కార్యక్రమానికి ఆహ్వానించారు బాలు గారు. అంత వైభవంగా జరిపించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అయితే బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత అప్పుడే, అంటే రేపు సెప్టెంబర్ 25వ తారీఖుకి బాలసుబ్రహ్మణ్యం గారు పోయి 5 ఏళ్ళు పూర్తయిపోతున్న ఈ నిడివిలో ఎవరు కూడా దానికి సంబంధించి బాలుగారి విగ్రహం ఒకటి ప్రతిష్ఠించాలని చెప్పి పరిశ్రమలో కూడా ఎవరు అనుకోలేదు. అసలు ఆ ఆలోచన కూడా ఎవరికి రాలేదు. కానీ తమిళనాడులో ఏంటంటే బాలసుబ్రహ్మణ్యం గారు అంటే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధిస్తారు. మనందరికీ తెలిసిన విషయమే. తమిళనాడులో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని దేవుడిగా ఎంత ఆరాధించి కొలుస్తారో బాలసుబ్రహ్మణ్యం గారు అన్నా కూడా వాళ్ళకి అంతే ఆరాధన, భక్తి. బాలు సార్ అని చెప్పి బాలుగారు పోయిన తర్వాత వెంటనే అక్కడ కామ్దార్ నగర్ అని కోణంబాకం బ్రిడ్జ్ దగ్గర ఉన్న ఒక ఏరియాలో బాలుగారు నివాసం ఉన్నది, రెసిడెన్స్. అక్కడ కామ్దార్ నగర్ 1, 2, 3 అని స్ట్రీట్స్ నెంబర్స్ ఉంటాయి. అందులో బాలుగారి ఇల్లు ఎక్కడ ఉంటుందో కరెక్ట్గా ఆ వీధి పేరుని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్ట్రీట్గా వాళ్ళు వెంటనే అనౌన్స్ చేశారు. అండ్ ఆయన మరణించినప్పుడు కూడా ఆయనకి 21 గన్ స్టేట్ ఆనర్స్ ఇచ్చారు బాలసుబ్రహ్మణ్యం గారికి. వాళ్ళు అంటే ఎప్పుడైనా తమిళనాడు ఏదో శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన అనుభవాల జ్ఞాపకాల్లో మాట రాశారులేండి. కర్ణాటక సంగీతం తెలుగువారిదే అయినప్పటికీ కూడా అది బతికి బట్టకట్టింది మాత్రం తమిళనాడులోనని చెప్పి. సుశీల్ గారికి పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా అది తమిళనాడు గవర్నమెంట్ రికమెండేషన్తో వచ్చింది, మన ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రికమెండేషన్తో కాదు. అండ్ మనకి పర్సనల్గా వ్యక్తిగతంగా తెలిసింది, ఇక్కడ మన అవార్డులు కానీ తెలుగువారి గుర్తింపు కోసం తెలుగు వాళ్ళే ప్రయత్నం చేయరు, దాదాపాలకే భానుమతి గారికి ఇప్పించాలని అక్కినే నాగేశ్వరరావు పట్టుబడితే జైపాల్ రెడ్డి గారు అనే అప్పట్లోని ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ఇంకా భానుమతి గారు ఏంటి నాగేశ్వరరావు మీ వెర్రి కానీ అని చెప్పి పక్కకి తోసేటంట జైపాల్ రెడ్డి గారు. ఈ విషయం నాకు నాగేశ్వరరావు పర్సనల్గా చెప్పారు. కాబట్టి మన తెలుగు వాళ్ళకి తెలుగు వాళ్ళ ప్రాముఖ్యత మీద కానీ ప్రాబల్యం మీద కానీ మనకి పెద్ద గొప్ప పట్టు మనం చూపించం. అందుకనే ఆయనే మన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు, నేను చాలా సభల్లో చెప్పాను, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని, ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అనే ఒక మాటని ఆయన రాయడం జరిగింది. అలాగా బాలసుబ్రహ్మణ్యం గారు పోయిన తర్వాత తమిళనాడు గవర్నమెంట్ దే పేడ్ దేర్ డ్యూ ట్రిబ్యూట్స్ టు సచ్ లెజెండరీ సింగర్. బట్ మనకి తెలుగు స్టేట్స్లో అక్కడ ఆంధ్రాలో కానీ ఇక్కడ కర్ణాటకలో కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ దానికి సంబంధించి గొప్ప ప్రయత్నాలు జరగలేదు. సరే, ఇక్కడ తెలంగాణలో దానికి సంబంధించి ఏమి జరగలేదంటే పోనీ అదొక పద్ధతి అనుకోండి ఇప్పటి వరకు. ఇప్పుడంటే రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. సంగీత అభిమానులందరూ బాలుగారి కుటుంబం ప్రపంచం నిండా ఉంది. బాలుగారి కుటుంబం సంగీతాన్ని అభిమానించే ప్రతి వాళ్ళు బాలుగారి కుటుంబానికి చెందిన వ్యక్తులు కానీ వాళ్ళు ఫీల్ అవుతారు, బాలుగారు ఫీల్ అయ్యేవారు. కాబట్టి వాళ్ళందరూ ఆనందించే విధంగా వాళ్ళందరూ చేతులెత్తి జోహార్లు అర్పించే ఒక గొప్ప నిర్ణయాన్ని, పవిత్రమైన నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. దానిలో మల్లు రవి గారు అండ్ జూపల్లి కృష్ణారావు వాళ్ళిద్దరూ ఎక్కువగా దాని మీద ఇనిషియేటివ్ తీసుకుని ముందుకు నడిపించారని నాకు అధికార వర్గాల ద్వారా తెలిసింది. కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో అయితే దారుణం అనమాట. అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో అక్కడ విజయవాడలో ఎవరో అభిమానులు, సంగీత అభిమానులు, బాలుగారి అభిమానులు వాళ్ళ సొంత ఖర్చులతో బాలుగారి విగ్రహాన్ని ఒక ప్రధాన కూడల్లో వాళ్ళు ప్రతిష్ఠిస్తే ఆ ప్రబుద్ధులు ఎవరో, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అరాచకవాదులు ఎవరో ఆ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహాన్ని పగలగొట్టేసి ఆ మూలన ఎక్కడో
ఆ ముక్కలన్నీ విసిరేశారు. ఆ మీడియా అంత గోల పెట్టింది, ఎంత గొడవ జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఏమీ స్పందించలేదు, దాన్ని పట్టించుకోలేదు, మళ్ళీ పునఃప్రతిష్టాపనకు కూడా పూనుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి అది పెద్ద విషయం కాదు, ఎందుకంటే బాలుగారు అంటే వాళ్ళకి తృణప్రాయంగా అనిపించి వాళ్ళు ఆ పని చేశారు. కానీ మహానుభావుడు 50,000 పాటలకు పైగా 16 లాంగ్వేజెస్లో పాడిన మహానుభావుడు బాలసుబ్రహ్మణ్యం గారు అంటే మాటలు కాదు, మన సంపద. బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి మహానుభావులు, ఘంటసాల గారు కానీ సంగీత ప్రపంచానికి సంబంధించినంత వరకు కర్ణాటకలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, బాలమురళీకృష్ణ గారు, వాళ్ళు మనం ఏం కాదనట్లేదు. కానీ సినిమా సంగీతానికి సంబంధించినంత వరకు కూడా ఒక ఘంటసాల గారు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు మన సంపద, మనం గర్వంగా చెప్పుకోదగ్గ ఎలాగైతే త్యాగరాజు గారిని మనం ఎంత గొప్పగా చెప్పుకుంటామో, మన తెలుగువాడు త్యాగరాజు గారు, అన్నమయ్య గారు మన తెలుగు కీర్తనలు తెలుగులో రాశారు. ఇవన్నీ సంపదలు, మన సంపదలు. అలాంటి సంపదల్లో బాలసుబ్రహ్మణ్యం గారు కూడా ఒకటి. అలాంటి మహానుభావుడు, మహనీయుడి తాలూకు విగ్రహాన్ని పగలగొట్టేస్తే ఆ దుర్మార్గులు కనీసం పట్టించుకోలేదు, దాని గురించి మళ్ళీ ఏ రకమైన ప్రస్తావన కూడా రాలేదు. ఎన్ని అవార్డులు, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, వరుస సివిలియన్ అవార్డ్స్లు సంపాదించుకుని, నేషనల్ అవార్డ్స్ ఎన్ని, శంకరాభరణం పాటకు నేషనల్ అవార్డు, తర్వాత ఎగ్దుజికల్లో మొట్టమొదటిసారి పాడిన హిందీ పాటకి బాలీవుడ్ అంతా షేక్ అయిపోయింది. బాలుగారు 10 ఏళ్ల పాటు బాలీవుడ్ బాద్షాలాగా జెండా ఎగరేసిన గొప్ప మహాగాయకుడు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాంటి వ్యక్తికి ఈ రోజున అంటే పరిశ్రమ పట్టించుకోవాలి. యాక్చువల్గా ఫిల్మ్ నగర్లోనో ఇంకో చోట ఈ విగ్రహాలు మనకి ఎల్వి ప్రసాద్ గారు విగ్రహం పెట్టారు, అక్కడ ఫిల్మ్ నగర్లో చిత్తూరు నాగయ్య గారు, ఇవన్నీ ఉన్నాయి, కాదని అనట్లేదు. కొంతమందికి చేశారు. సరే, మన పొలిటికల్ లీడర్స్ అంటే అది వేరే, వాటికి ఉండే మైలేజీ, వాటి వెనకాతలు ఉండే ప్రలోభాల నుండి కొంతమంది అభిమానంతో పెట్టినప్పటికీ ఎక్కువ రాజకీయ ప్రయోజనాలు అందులో ఇమిడి ఉంటాయి. దానివల్ల కొంతమంది విగ్రహాలు దేశం అంతా కనిపిస్తాయి. కానీ ఇలాంటి మహానుభావులు, ఇంత గొప్ప కాంట్రిబ్యూట్ చేసిన మహానుభావులు నిజంగా ఎక్కడో అరుదుగా ఉంటారు. 50,000 పాటలు పాడాలంటే అసలు 1000 పాటలు కూడా జీవితకాలంలో పాడలేరు. 50,000 పాటలు, 16 లాంగ్వేజెస్. ఒక్కొక్క రోజైతే 25 పాటలు పాడిన సందర్భం ఉంది కన్నడలో బాలసుబ్రహ్మణ్యం గారు, తెలుగులో 16, తమిళ్లో 18 పాటలు, అంటే కంటిన్యూస్గా ఇన్ డే 24 గంటల్లో. రాజన్ నాగేంద్ర గారు ఒక రోజు రికార్డింగ్ విజయ గార్డెన్స్లో ఆయన పాటలు పాడుకుని కాల్ షీట్లు కంప్లీట్ చేసుకుని తెల్లవారుజామున 3 గంటలకు వచ్చారు విజయ గార్డెన్స్కి పాట పాడడానికని. పాట పాడి ఆయన తిరిగి వెళ్ళిపోతుంటే రాజన్ నాగేంద్ర ఇద్దరు కూడా అప్పటికే పెద్దవాళ్ళు, వాళ్ళిద్దరూ వెనకాతలు పరిగెట్టి కారు దగ్గరికి బాలుగారు 2 చేతులు పట్టుకుని, బాలు నీకు ఈ సినిమా ఇండస్ట్రీ రుణపడి ఉందయ్యా అని చెప్పి ఇద్దరు కళ్ళని నీళ్లు పెట్టుకుని ఏడ్చారు. అంటే ఆయన తాలూకా కాంట్రిబ్యూషను అంత గొప్పది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ప్లేబ్యాక్ వరల్డ్కి. అలాంటి మహానుభావుడు మళ్ళీ పుట్టడం చాలా కష్టం. వాళ్ళు వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ పీపుల్, ఘంటసాల గారు కానీ, బాలసుబ్రహ్మణ్యం గారు కానీ. సో అలాంటి ఒక మహనీయుడు విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడానికి రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, ఆయన వెనకాతల ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించడానికి కోసం అని చెప్పి ఎవరెవరు దానిలో ఆసక్తి కనబరిచి ఇనిషియేటివ్ తీసుకుని చొరవతో ఈ కార్యక్రమాన్ని సఫలీకృతం చేసి ఈ విగ్రహ ప్రతిష్టాపనకి అందరూ పూనుకున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళని మనం అభినందనీయులుగా మనం గుర్తించాలి. అండ్ ఇలాంటి కార్యక్రమాలు అంటే మనకి నిజానికి తెలంగాణలో ఒక కాంతారావు గారు, పైడి జయరాజ్ గారు, కాంతారావు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, వాళ్ళు కదా మొట్టమొదట పైనీర్స్ ఆఫ్ తెలంగాణ సినిమా అని చెప్పాలంటే. అలాంటి వాళ్ళ విగ్రహాలు కూడా కావాలి తెలుగు, అంటే రాబోయే డౌన్ ది జనరేషన్ అందరికీ తెలియాలంటే. సో ఈ శుభవార్త మీ అందరితో పంచుకోవడం కోసం వచ్చాను. మనం రాబోయే రోజుల్లో రవీంద్ర భారతిలో బాలుగారు, ఘంటసాల గారు విగ్రహం పక్కనే బాలుగారు విగ్రహం కూడా చూసే అదృష్టం మనందరికీ దక్కినందుకు సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.